ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎలాంటి మహిళను వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారో చెప్పాడు. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీ మగవాడి జీవితాన్ని స్వర్గం చేస్తుంది. ఆచార్య చాణక్యుడు ప్రకారం 5 రకాల ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీలను వివాహం చేసుకున్న వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండటమే కాకుండా స్వర్గాన్ని కూడా అనుభవిస్తాడు. అందం లేదా డబ్బు ఉండటం తాత్కాలికం. కానీ మనిషి ప్రాథమిక స్వభావం అన్నింటికంటే ముఖ్యమైనది. మీ జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు మీరు కొన్ని లక్షణాలను మాత్రమే చూడాలి. స్త్రీలను వివాహమాడేందుకు ఏ ఏ గుణాలు ఉత్తమమో తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామి తన మనస్సులోని అన్ని విషయాలను పంచుకునేలా ఉండాలని కోరుకుంటాడు. వివాహం తర్వాత వారి జీవితం మునుపటి కంటే అందంగా ఉండాలి. కానీ ప్రతి ఒక్కరికి ఉత్తమ జీవిత భాగస్వామి లభించలేదు. కొందరు వ్యక్తులు మంచి గుణాలున్న స్త్రీల కంటే అందమైన లేదా ధనవంతులైన భాగస్వాముల కోసం వెతుకుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. చాణక్య నీతిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీలను వివాహం చేసుకుంటే ఆ పురుషుడి జీవితం సంతోషంగా ఉంటుందని వివరించాడు. మరి స్త్రీలలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చూద్దాం. చెడు సమయాల్లో మీకు అండగా నిలవాలి. ప్రతి వ్యక్తి జీవితంలో చెడు కాలం వస్తుంది. మీ భాగస్వామి అడుగడుగునా మీకు అండగా నిలబడితే జీవిత కష్టాలను ఎదుర్కోవడం మరింత సులభం. గడ్డు కాలంలో కూడా భాగస్వామిని వదలని గుణం ఉన్న స్త్రీని పెళ్లాడిన పురుషులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాగే స్త్రీలు కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఎల్లప్పుడూ తమకు అండగా నిలిచే పురుషులను వివాహం చేసుకోవాలి. మీ తప్పులను ఎత్తి చూపే మహిళ. జీవితంలో ఎవరు అమాయకులు కాదు. తమ తప్పులను వినడానికి ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. కానీ మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవాలి. మీరు మీ తప్పులను అంగీకరించాలి. వాటిని మెరుగుపరచడానికి సిద్ధంగా ఉండండి. మీ తప్పులను ఎత్తి చూపి వాటిని సరిదిద్దుకోవడానికి సరైన మార్గాన్ని చూపే స్త్రీ మీకు మంచి జీవిత భాగస్వామి అయితే పైకి ఎదుగుతారు. గౌరవించే స్త్రీ. ప్రతి మనిషి జీవితంలో కొన్ని విజయాలు వస్తాయి. జీవితంలోని తప్పులను ఎత్తి చూపడంతో పాటు మీరు సాధించిన విజయాల గురించి గర్వపడే వ్యక్తి కూడా ఉండాలి. అలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరికితే మీ జీవితం స్వర్గం అవుతుంది. ఒక స్త్రీ ప్రేమతో పాటు గౌరవం ఇస్తే ఆ స్త్రీని పెళ్లి చేసుకున్న వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. వారి జీవితం భూమిపై స్వర్గం లాంటిది. రూపాన్ని మించిన గుణాలను ప్రేమించే మహిళ. వృద్ధాప్యం రానివరు ఈ ప్రపంచంలో లేరు. ప్రతి వ్యక్తి ఏదో ఒకరోజు వృద్ధుడైపోవాల్సిందే. అటువంటి పరిస్థితిలో మీ రూపం కంటే మీ లక్షణాలను ఎక్కువగా ఇష్టపడే స్త్రీ మీకు జీవిత భాగస్వామిగా రావాలని కోరుకోండి. అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత మీ జీవితం స్వర్గంగా మారుతుంది. ఎందుకంటే వయస్సు పెరుగుతూనే ఉంటుంది. కానీ మీ గుణాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఏ పరిస్థితిలోనైనా ప్రేమించే స్త్రీ ఉండాలి. జీవితంలో గొప్ప లక్ష్యం ఉన్న స్త్రీ. ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉన్న స్త్రీ మీ జీవితంలోకి రావాలి. అలా అయితే ఏ పురుషునికైనా స్వర్గం అవుతుంది. ఎందుకంటే అలాంటి స్త్రీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి పూర్తి అంకితభావంతో ఒక దిశలో పనిచేస్తుంది. పనికిరాని విషయాలకు దూరంగా ఉంటుంది. జీవితంలో ఒక లక్ష్యం ఉన్న స్త్రీ పురుషులు తమ లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపిస్తారు.